యోసేపు కలలు ఆదికాండము 37 అధ్యాయం. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. వారిలో యోసేపు అతనికి ఎంతో ప్రియమైనవాడు. యాకోబు యోసేపుకు రంగులని కలగలిపిన ఒక అందమైన అంగి ఇచ్చాడు. దీనివల్ల అతని అన్నలు యోసేపుపై అసూయపడుతుండేవారు. యోసేపు మొదటి కల. ఒక రోజు యోసేపు తన అన్నలతో చెప్పాడు. మనందరం పొలంలో కట్టెల రూపంలో ఉన్నాము. అకస్మాత్తుగా నా కట్టె నిలబడ్డది. మీ కట్టెలన్నీ వచ్చి నా కట్టెకు నమస్కరించాయి. ఇది వినగానే అన్నలు కోపంతో, నువ్వు మా మీద రాజ్యమేలాలని అనుకుంటున్నావా? అని మరింత అసూయపడ్డారు. యోసేపు రెండో కల. కొద్ది రోజుల తర్వాత యోసేపు మరో కలను చెప్పాడు. ఈసారి సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు నమస్కరిస్తున్నాయి అని కనబడ్డాయి. ఇది విన్నప్పుడు అతని తండ్రి యాకోబు కూడా ఆశ్చర్యపడి, మేమంతా నిన్ను నమస్కరించబోతామా? అని అడిగాడు. కాని ఈ విషయాన్ని అతడు తన మనసులో ఉంచుకున్నాడు. అన్నల అసూయ. యోసేపు కలలు అతనిని దేవుడు ఒక ముఖ్యమైన స్థానం కోసం సిద్ధం చేస్తున్నాడని చూపుతున్నప్పటికీ, అన్నలు ఇవన్నీ విని అతనిపై మరింత అసూయతో కోపంతో నిండిపోయారు. ఈ కలలే తరువాత యోసేపు ఈ ఇబ్హాలంతాటులో ఒక గొప్ప నాయకుడిగా ఎదగడానికి దేవుడు చేసిన సంకేతాలని కథలో తరువాత తెలుస్తుంది.